చలికాలంలో మరీ ముఖ్యంగా శ్వాస సంబంధ సమస్యలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ సీజన్లో కనిపించే ఇన్ఫెక్షన్స్ ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, దగ్గుతో పాటు ఏ లక్షణాలు ఉన్నప్పుడు కొంచెం సీరియస్గా పరిగణించాల్సి ఉంటుంది, న్యూమోనియా కానీ ఇతర శ్వాస సంబంధ సమస్యల లక్షణాలు ఎలా ఉంటే నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పనిసరి. ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రీకర్ దర్శెట్టి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. సీజనల్గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే మరి ముఖ్యంగా వింటర్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి. ఏవి ఎక్కువగా చూస్తున్నారంటారు రీసెంట్ టైమ్స్లో? సో యూజువల్గా మనం ఒక టర్మ్ సీజనల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎందుకు అంటామంటే మనకి వానాకాలము లేకుంటే చలికాలం అప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఈ టేబుల్ ఉందండి మన ఎదురుగుండా. నేను ఎండాకాలంలో బయట టెంపరేచర్ 40 డిగ్రీల పైన ఉన్నప్పుడు ఏమిటంటే దీని మీద కూడా ఎండాకాలంలో కూడా వైరసెస్ ఉంటాయి. కానీ నేను ముట్టుకుంటే ఈ మొత్తం టేబుల్లో మేబీ మనకి ఒక 1000 వైరస్ పార్టికల్స్ ఉండొచ్చు. సేమ్ థింగ్ మనకి చలికాలం అప్పుడు అదే టేబుల్ మీద కనీసం 1,000,000 వైరస్ పార్టికల్స్ ఉంటాయి. సో నేను ఎండాకాలం అప్పుడు నేను టేబుల్ని ముట్టుకుని నా మొహం మీద పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే తక్కువ వైరసెస్ ఉన్నాయి దాని మీద. సేమ్ థింగ్ చలికాలంలో ఇట్లా 1,000,000 వైరసెస్ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా నేను పెట్టుకుంటే నాకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టైం ఏంటంటే మనకి కొంచెం చలి టెంపరేచర్లు ఉండడము, కొంచెం మబ్బుగా ఉండడం, దీంతో వైరసెస్ ఎక్కువ పెరుగుతాయి. అందుకని సీజనల్ వైరసెస్ ఈ సీజన్లోనే మనకి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అదే కాకుండా వింటర్లో డ్రై వెదర్ ఉంటుంది అండ్ పొల్యూషన్ కూడా కొంతవరకు ఎక్కువ కదండి, దానివల్ల కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. పొల్యూషన్ వల్ల డైరెక్ట్గా మనకి ఇన్ఫెక్షన్స్ రావండి. పొల్యూషన్ ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, పొల్యూటెడ్ ఎయిర్ పీల్చుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ కంప్లైంట్స్ ఎక్కువ అవుతాయి. లెట్స్ సే నాకు జలుబు నాకు చలికాలంలో వచ్చింది, నేను రోజుకి ఒకసారి ఈ ఇన్ఫెక్షన్ వల్ల 10 సార్లు తుమ్మాను అనుకోండి, అదే సేమ్ థింగ్ నేను పొల్యూటెడ్ ఎయిర్ ప్లస్ చలి గాలి వల్ల నేను ఆల్మోస్ట్ 20-30 సార్లు తుమ్ముతాను. సో పొల్యూటెడ్ ఎయిర్ వల్ల కొత్త ఇన్ఫెక్షన్స్ రావు, బట్ సివియరిటీ ఎక్కువ అయిపోతుంది. ఇన్ఫెక్షన్స్లో కూడా వైరల్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ కూడా ఉంటుంటాయా? అవునండి. సో ముఖ్యంగా మనం ఎక్కువ మాట్లాడేది ఒక సీజనల్ ఇన్ఫెక్షన్. యూజువల్గా ఏంటంటే మనం ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడతాం. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఒక ఎగ్జాక్ట్ స్పెసిఫిసిటీ అన్నట్టు ఉండదు, సంవత్సరం అంతా రావచ్చు మనకి. అఫ్కోర్స్ అవి కూడా యూజువల్గా మనకి వేసవకాలం కానీ చలికాలం అప్పుడు ఎక్కువ అవుతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎనీ టైం రావచ్చు అండి. మనకి ఒక హెల్దీ పర్సన్కి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ రావాలంటే వేరే కారణాలు కూడా ఉంటాయి. యూజువల్గా వాళ్ళకి ఏమైనా డయాబెటీస్ ఇన్ఫెక్షన్ డిసీజ్ ఉంటే, హార్ట్ డిసీజ్ ఉంటే, కిడ్నీ డిసీజ్ ఉంటే, ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ శరీరంకి వేరే ఇన్ఫెక్షన్స్ తట్టుకునే శక్తి తగ్గడం వల్ల వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్కి మనకి ఇమ్యూనిటీతో డైరెక్ట్ సంబంధం ఉంటుంది. ఒక హెల్దీ పర్సన్, ఒక హెల్దీ మేల్ ఆర్ ఫీమేల్ అన్నా ఎవరికన్నా ఈ ఇన్ఫెక్షన్స్ తగలచ్చు. అండ్ స్ప్రెడ్డింగ్ చాలా ఈజీ. ఇప్పుడు నేను ఒక ఉదాహరణగా నేను ఫ్లూ ఇన్ఫెక్షన్ అనుకోండి, దాన్ని ఇన్ఫ్లుయెన్జా అని అంటారు. సో ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్, సపోజ్ నేను ఒక రూమ్లో ఉన్నాను, దాంట్లో 2 పేషెంట్స్కి 10 మందిలో 2కి ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉంది. నేను ఆ రూమ్లో 15-20 నిమిషాలు కంటిన్యూస్గా ఉన్నా కూడా నాకు అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇదేంటంటే నాకేం ఉండక్కలే, నాకు డయాబెటీస్ ఉండక్కలే, హైపర్ టెన్షన్ ఉండక్కలే. ఈ వైరస్ ఏంటంటే మనకి గాలి వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది. సో గాలి ద్వారా మనకి స్ప్రెడ్ అయ్యి మన ఫస్ట్ ముక్కులోంచి లోపలికి వెళ్ళి ఊపిరితిత్తు వరకు వెళ్ళి యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ముక్కు, తర్వాత గొంతు, కొంతమందికి సైనసెస్, ఇవన్నీ ఇన్ఫెక్ట్ అవుతాయి. సో దానివల్ల మనకి ఏంటంటే గొంతు నొప్పి వస్తుంది, ఒక రోజు తర్వాత తుమ్ములు, తర్వాత ఇట్లా ముక్కు నుంచి చీమిడిలాగా కాలడం, ఫస్ట్ అయితే కొంచెం నీళ్ళగా వస్తుంది, తర్వాత కొంచెం చిక్కదనం ఎక్కువ అవుతుంది, తలనొప్పి రావచ్చు, లేకపోతే కొంతమందికి సైనసెస్ ప్రాబ్లం రావచ్చు. సైనసైటిస్ అని అంటారు. సైనసైటిస్ ఏంటంటే తల మీద టోటల్గా మనకి 8 సైనసెస్ ఉంటాయండి. మన హోల్ ఫేస్ చూస్తే డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. సో మెయిన్గా వాళ్ళకి ఫోర్ హెడ్ నొప్పి రావడము, లేకుంటే ముక్కు చుట్టుపక్కల నొప్పి, బరువుతనం ఉండడము. అండ్ ఇదే జలుబు సైనసైటిస్లో కన్వర్ట్ అవుతే ఆ జలుబు ఏదైతే 4-5 రోజుల్లో పోవాలో వాళ్ళకి 10-15 రోజుల కన్నా ఎక్కువ టైం పట్టవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ముక్కు అంతా క్లియర్ అయిపోయినా కూడా, గొంతు నొప్పి తగ్గినా కూడా సైనసెస్లో ఇంకా ఏమంటారు చీమిడి లాంటిది జమ అయిపోతూ ఉంటుంది. సో దానికి స్పెసిఫిక్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ మళ్ళీ కావాలి. అది కాకుండా కొంతమందికి ఏమవుతారంటే ఇట్లానే మనకి ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేకుంటే ఇట్లా పోర్లీ కంట్రోల్ షుగర్స్ ఉన్నా, లేకుంటే వాళ్ళకి హార్ట్ డిసీజ్ ఉన్నా, ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంతమందికి లంగ్స్ లోపల ఇన్ఫెక్షన్ వెళ్తుందండి.
అఫ్ కోర్స్ నార్మల్ హెల్దీ పీపుల్కి కూడా అప్పుడప్పుడు లంగ్స్ లోపల ఇన్ఫెక్షన్ వెళ్ళి దాన్ని వైరల్ న్యూమోనియా అని అంటారు. వైరల్ న్యూమోనియా ఎప్పుడన్నా కొంచెం సీరియస్గానే ఉన్నట్టు, ఎందుకంటే పేషెంట్కి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ రావచ్చు, ఆయాసం మొదలవ్వచ్చు, దగ్గు ఎక్కువ అయిపోవచ్చు. సో ఈ కండిషన్లో వాళ్ళకి హాస్పిటలైజేషన్ అయితే అవసరం పడుతుంది అండ్ కొంతమందికి ఐసీయూ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, అంటే మీరు చెప్తున్నట్టుగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అని కూడా వింటుంటాం. రెండింటికి ఏంటండి అసలు ఏమేమి తేడా? అప్పర్ రెస్పిరేటరీ అంటే యూజువల్గా ఒక అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మనకి ముక్కు ఎఫెక్ట్ అవుతుందండి అండ్ గొంతు వరకు. అప్పర్ పార్ట్ ఆఫ్ ద థ్రోట్ దాన్ని అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. లేకపోతే ముఖ్యంగా మన అందరికీ తెలుసు కదండి, మన వేలు ఇట్లా రన్ చేసామనుకోండి, ఇక్కడ ఒక ప్రొజెక్షన్ వస్తుంది, దాన్ని ఇంగ్లీష్లో యాడమ్స్ యాపిల్ అంటారు. అంటే ఈ ఏరియాలోనే యూజువల్గా మనకి వాయిస్ అన్నది, శబ్దం అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. దానికన్నా కిందకి వెళ్ళింది అనుకోండి, మనకి గాలి తీసుకునే పైప్ మొదలవుతుంది. ఎనీ ఇన్ఫెక్షన్ బిలో ద వోకల్ కార్డ్స్ అంటే ఈ యాడమ్స్ యాపిల్ కింద ఉన్న ఏరియా అన్నిటినీ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. ఈ గాలి తీసుకునే పైప్ ఇంకా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఈ వాయిస్ ప్రొడ్యూసింగ్ అపరేటస్ ఆర్ వాయిస్ బాక్స్, దానికన్నా పైన ఉన్న ఏరియాని మనం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని అంటాం. ఓకే, అంటే రైనటిస్, సైనసైటిస్ ఇవన్నీ మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కింద వస్తాయండి. న్యూమోనియా తర్వాత బ్రాంకైటిస్ ఇవన్నీ మనకి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కింద వస్తాయి. నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఈ అప్పర్ రెస్పిరేటరీవి లోయర్ రెస్పిరేటరీ స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుందా? యూజువల్గా ఏమవుతుందంటే అండి, చాలామందికి అప్పర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్తో మొదలయ్యి లోవర్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ కొంతమందిలో, ఇప్పుడు నేను చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అట్లా అవ్వచ్చు. కానీ కొన్ని ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు మనం చాలాసార్లు చూసాము, కోవిడ్ ఒకటి చూసాము, ఎస్పెషలీ సెకండ్ వేవ్ అప్పుడు డెల్టా వేరియంట్ కోవిడ్ చూసాము అండ్ H1N1 ఆర్ స్వైన్ ఇన్ఫ్లుయెన్జా. H1N1 డిఫరెంట్ టైమ్స్, 2009లో మనం ఒక సివియర్ పాండమిక్ చూసాము, 2018లో ఒకసారి చూసాం, వేరిన్ సింపుల్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగా ఆగకుండా ఫ్లూ న్యూమోనియాస్ కాజ్ చేసింది. వైరల్ న్యూమోనియా లాగా మారి చాలామంది వెంటిలేటర్ మీద వెళ్ళడము, హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్, కొంతమందికి బయటికి రాకపోవడము, కొంతమంది చాలా రోజులు ఐసీయూ తర్వాత మెల్లమెల్లగా ఇంకా ఆక్సిజన్ మీద డిపెండ్ అయ్యి 3 వారాలైనా ఆక్సిజన్ మీద ఉండడం. సో ఇది లంగ్ని ఒకసారి వైరల్ న్యూమోనియా లాగా మారితే బయటికి రావడం అనేది కొంచెం క్వశ్చనబుల్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ యూజువల్గా మనం ఒక వైరల్ ఇన్ఫ్లుయెన్సా ఏమైనా సస్పెక్ట్ చేసామనుకోండి, కోవిడ్ అప్పుడు కూడా చూసాం, కోవిడ్ మనకు పాజిటివ్ వస్తుంటే మనము ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ తీసుకున్నాం. ఎందుకంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ అది ఇనీషియల్గా ఫస్ట్ 48 అవర్స్ ఆఫ్ ద కంప్లైంట్స్, సో మీకు జలుబు, గొంతు నొప్పి, జ్వరము ఇవన్నీ స్టార్ట్ అయిన ఫస్ట్ 48 అవర్స్ అంటే ఫస్ట్ 2 days 2 రోజుల్లోనే మనం ట్రీట్మెంట్ మొదలెడితే దానికి బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయండి. దగ్గు, జలుబు, చెస్ట్ కంజెషన్, లేకపోతే సోర్ థ్రోట్ పెయిన్ ఇలాంటివి చాలా కామన్గా కనిపించే సిమ్టమ్స్ అండి. అవునండి. అవి ఒక ఫ్లూ, న్యూమోనియానా, బ్రాంకైటిసా, రైనటిస్ ఇట్లా ఎలా డిఫరెన్షియేట్ చేయగలరు? యూజువల్గా మనం ఒక కామన్ ఇన్ఫెక్షన్ చూద్దాం. జలుబు అంటే కామన్ కోల్డ్ అని అంటాము, ఇన్ఫ్లుయెన్సా ఇది ఫ్లూ జబ్బు. ఈ రెండింటికి ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి? జలుబులో మనకి ఏముంటుంది, ఫస్ట్ థింగ్ ఏమి కామన్గా ఉంటాయో చెప్తాను. జలుబుకి ఫ్లూకి కామన్ థింగ్స్ ఏముంటాయి? ఒకటి ఏంటంటే గొంతు నొప్పి రావచ్చు, గొంతు నొప్పి తర్వాత మనకి ముక్కు కొంచెం బ్లాక్ అయినట్టు ఫస్ట్ సన్నగా చీమిడిలాగా వస్తుంది, తర్వాత చిక్క చీమిడిలాగా రావచ్చు, తర్వాత కొంచెం తలనొప్పి ఉండొచ్చు. ఇవే మాత్రము కొంచెం కామన్ సిమ్టమ్స్ అనుకోండి. ఇది కాకుండా ఫ్లూలో అడిషనల్గా ఏముంటాయి? జ్వరం, యూజువల్గా మోర్ దెన్ 90% ఆఫ్ ద టైం జ్వరం ఉంటుంది, అది కూడా మోస్ట్ ఆఫ్ ద టైం అబౌట్ 100 degrees టెంపరేచర్ ఉంటుంది. దెన్ బాడీ పెయిన్స్ ఉంటాయి, నీరసం ఉంటుంది. ఇవన్నీ మనకి జలుబులో అస్సలు దొరకవండి. ఒక జలుబులాగా స్టార్ట్ అయ్యి దాంతోపాటు మనకి బాడీ పెయిన్స్ వచ్చి బాగా వీక్గా అనిపించి గొంతు నొప్పి సివియర్గా ఉండి తర్వాత ఇదేమంటారు ఇవన్నీ దీన్ని ఆ బాడీ పెయిన్స్ అన్నింటినీ ఆ టర్మ్ని మయాల్జియాస్ అని అంటారు. సో ఇట్లా బాడీ పెయిన్స్ ఉండి నీరసం పడిపోయి జ్వరం వచ్చిందంటే డెఫినెట్గా మనకి జలుబు కాదు, ఇట్ కుడ్ బి అ వైరల్ ఇన్ఫెక్షన్ అదర్ దెన్ కామన్ కోల్డ్ అని మనం అనుకోవచ్చు. ఈ సీజన్లో ఎస్పెషలీ ఫ్లూ ఇస్ వన్ ఇన్ఫెక్షన్ అండి. ఫ్లూ ఇస్ ద మోస్ట్ కామన్. ఫ్లూ కాకుండా రకరకాల వేరే వైరసెస్ ఉన్నాయి. ఉదాహరణంగా ఒకటైతే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని ఈ మధ్య చాలానే వెళ్తుంది, ఆర్ఎస్వి. ఇంకోటి హ్యూమన్ మెటాన్యూమో వైరస్, ఇది ఒకటి వెళ్తుంది. ఇంకా హ్యూమన్ పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్. సో ఇవన్నీ ఏంటంటే మనకి టెస్టింగ్లో తెలుస్తుంది. టెస్టింగ్ ఎట్లా చేస్తాము? సో నేను చెప్పిన 3 కంప్లైంట్స్ ఎవరికైనా జలుబుతో పాటు బాగా బాడీ పెయిన్స్ ఉన్న, జ్వరం బాగా వచ్చిన, అండ్ బాగా నీరసంగా ఉన్న, అంటే అసలు పనికి వెళ్ళబుద్ధి అవ్వదు, ఏం మంచం నుంచి లేవబుద్ధి అవ్వదు,
ప్లస్ జలుబు కంప్లైంట్స్ ఉన్నాయి. సో వీటిని మనకు ఏంలే ఒక సివియర్ కోల్డ్ వచ్చింది, జలుబు బాగా ఎక్కువ ఉంది, మనం ఇగ్నోర్ చేసేయచ్చు అని అట్లాంటి ఆలోచనలు రాకూడదు. ఎమ్మటే మనం మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి. ప్లస్ ఈ వైరసెస్ మనకి ఫ్లూ కాకుండా నేను చెప్పిన 3 వైరసెస్ ఏంటంటే బ్రాంకైటిస్ కూడా కాజ్ చేస్తుంది. బ్రాంకైటిస్ కాజ్ చేస్తుంది. కొన్నిసార్లు బ్రాంక్యులైటిస్ అని అంటారు. బ్రాంక్యులైటిస్ ఏంటంటే మనకి గాలి తీసుకునే పైప్స్ ఉంటాయి కదా, అన్నిటికన్నా చిన్న పైప్స్. అంటే ఇప్పుడు మన ఊపిరితిత్తు ఉంది, పై పైప్స్ అయితే లావుగా ఉంటాయి, వాటికి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బ్రాంకైటిస్ అంటారు. లోపలికి ఊపిరితిత్తు లోపలికి వెళ్ళిపోయాయి అనుకోండి, ఆ పైప్స్ చాలా చిన్నగా అయిపోతాయి సైజులో. ఈ చిన్న ఎయిర్వేస్ని ఆర్ చిన్న పైప్స్ని ఎఫెక్ట్ చేసేది బ్రాంక్యులైటిస్ అని అంటారు. బ్రాంక్యులైటిస్ అనే టర్మ్ ఎందుకు ఇంపార్టెంట్, దానివల్ల పిల్లి కూతుర్లో ఆర్ వీజింగ్ వస్తుంది. అంటే ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనకి వీజింగ్ అంటే ఒక ఆస్తమా పేషెంట్ ఎంత ఇబ్బంది పడతారో, ఛాతి బరువుగా అనిపించడము, ఇట్లా గాలి తీసుకుంటే ఇట్లా కుయ్ కుయ్ అని శబ్దంలాగా రావడం, దాని వీజింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఆయాసం ఎక్కువ వస్తుంది. ఓకే. చాలామంది పేషెంట్స్ ఇట్లా బ్రాంకలైటిస్ వచ్చిన వాళ్ళు మనం హాస్పిటల్కి వస్తే వాళ్ళకు కూడా ఒక ఆస్తమా పేషెంట్కి ఇచ్చినట్టు ఇన్హేలర్స్ అవసరం పడుతుంది. ఇన్హేలర్స్ కాకుండా జస్ట్ టాబ్లెట్స్ ఆర్ యాంటీవైరల్స్ ఇస్తే వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గవు. సో ఇన్హేలర్స్ వాడాల్సి వస్తుంది. యూజువల్గా ఇలాంటి వైరల్ బ్రాంక్యులైటిస్ ఒక 3 to 4 వీక్స్ టైం పడుతుంది సెటిల్ అవ్వడానికి. సో దట్స్ వే ఇది మనకి ఇంపార్టెంట్. వాళ్ళకి వీజింగ్ వచ్చిందంటే, ఇవన్నీ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత వీజింగ్ వచ్చి ఆయాసం వస్తుందంటే ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ తీసుకుని అసెస్మెంట్ చేసుకుని దాని తర్వాత మెడికేషన్ వాడాల్సి వస్తుంది. వీటన్నిటిని నిర్ధారించే పరీక్షలు అంటే ఏంటంటారు? అంటే ఎక్స్రేలు అన్నీ కనపడవుగా? ఎక్స్రే ఒక్కటి కనపడదండి. యూజువల్గా ఏం చేస్తామంటే పేషెంట్ యూజువల్గా వచ్చారు అనుకోండి 2 to 3 days టైం ఫ్రేమ్లో, 5 to 6 days టైం ఫ్రేమ్లో, దాన్ని బట్టి మనం టెస్ట్ డిసైడ్ చేస్తాం. ఫస్ట్ వాళ్ళకి మొదటి రోజు మనం బ్లడ్ టెస్ట్ చేసామనుకోండి అన్ని నార్మల్గా కనపడతాయి. సో ఫస్ట్ డే రోజు మనం ఏం చేస్తామంటే యూజువల్గా ఇమేజింగ్ చేస్తాం. అంటే ఎక్స్రే ఒకటి తీస్తాము, కంపల్సరీగా తీస్తాము. వాళ్ళకి చెప్పిన కంప్లైంట్స్ అన్ని మనం అనలైజ్ చేస్తాము. దాని తర్వాత మనము మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. యూజువల్గా టెస్టింగ్ ఏమైనా చేయాలంటే మనకి స్వాబ్ టెస్ట్ అని చేస్తాం. స్వాబ్ టెస్ట్ ఏంటంటే మనం కోవిడ్ అప్పుడు చూసాం కదా, ముక్కులోకి ఒక చిన్న కాటన్ టిప్ స్వాబ్ ఇన్సర్ట్ చేసి అది వాళ్ళు టెస్ట్కి పంపిస్తారు. ఒక 24 hours రిపోర్ట్ వస్తుంది. సో మనం ఫ్లూకి, తర్వాత ఆర్ఎస్వి వైరస్కి, మెటన్యూమో వైరస్కి, ఇవన్నిటికీ మనం ఆ స్వాబ్ టెస్ట్ చేయించవచ్చు. ఆ రిపోర్ట్ అయితే యూజువల్గా వితిన్ 24 hours వచ్చేస్తే మనకి ఏ వైరస్ తెలిసిపోతుంది. ఇట్లా అన్ని వైరసెస్ వల్ల మనకి ఒక స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఉంటుందా అంటే అది కూడా కాదు. ఫ్లూకి డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఆర్ఎస్వికి కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద వైరసెస్ ఏంటంటే సెల్ఫ్ లిమిటింగ్ ఉంటాయి. కానీ వైరల్ ఇన్ఫెక్షన్ పెట్టుకుని, ఎందుకంటే ఎనీ వైరస్ వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. ఇమ్యూనిటీ అంటే ఏంటి, శరీరంకి వేరే ఇన్ఫెక్షన్స్ని కొట్లాడే శక్తి అది తగ్గడం అవుతుంది. సో ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఏమవుతుందంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో లెట్స్ సే ఒక పర్సన్ ఉన్నారు, వాళ్ళకి ఆర్ఎస్వి పాజిటివ్ వచ్చింది, మనం ట్రీట్మెంట్ చెప్తాము. ప్లస్ ట్రై టు అవాయిడ్ కాంటాక్ట్ విత్ అదర్స్. అంటే మిగతా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళతో కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. హాస్పిటల్కి, ఆఫీస్కి వెళ్ళకూడదు, అనవసరంగా వెళ్ళకూడదు అని కూడా చెప్తాం. ఎందుకంటే అక్కడ అలాంటి వాతావరణంలో, లేకపోతే ఏమైనా థియేటర్కి వెళ్ళారు అనుకోండి ఇన్ఫెక్షన్ పెట్టుకుని, అక్కడ ఉన్న వాళ్ళ వల్ల వీళ్ళకి ఇంకొక ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కాకుండా ఇంకో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటారు. ఓకే. సో అందుకని మనకి రెస్ట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ మెడికేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే రీసెంట్ టైమ్స్లో న్యూమోనియా ఎక్కువగా కనిపిస్తున్నట్టుంది కదండి, ఎందుకంటారు? సో ఈ దాదాపు ఒక 3-4 వారాల నుంచి మనం చూస్తున్నామండి, వేరెన్ యంగ్ ఇండివిజువల్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 20 to 40 yearsలోనే చాలామందికి న్యూమోనియాస్ వస్తున్నాయి. అవి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వాళ్ళకి జస్ట్ దగ్గు రావడము, లేకపోతే 1-2 రోజులు మ్యాక్సిమం ఫీవర్ ఉండడము, అండ్ మిగతా టైం అంటే జస్ట్ ఒక మైల్డ్ వీక్నెస్ లాగా ఉండడం. చూస్తే వాళ్ళకి ఎక్స్రే చేస్తే ఒక పెద్ద నింబు మచ్చ కనపడుతుంది. ప్రెజెంట్గా మనం చేసిన అనాలిసిస్తో మోస్ట్ ఆఫ్ ద టైం ఒకటి మైకోప్లాస్మా న్యూమోనియా అని చెప్పి ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇంకోటి హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్సే. ఈ 2 కామన్ బ్యాక్టీరియా మనకి కనపడుతున్నాయి ప్రెజెంట్ మనం చేసిన అనాలిసిస్ ప్రకారము. సో దాని తగ్గట్టు మనం ఏం చేస్తాము, ఆ బ్యాక్టీరియా ఐడెంటిఫై అయ్యాను అనుకోండి, మనం కఫం తీసిన శాంపుల్లో ఐడెంటిఫై అవుతే మనం ఏం చేస్తాం, దానికి స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ పెడతాము. రీసెంట్ టైమ్స్లో టీబీ ఇన్సిడెంట్స్ కూడా బాగా పెరిగింది కదండి, వాళ్ళకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువ అంటారా? సో టీబీ ఏం చేస్తారంటే అసలు టీబీ గురించి మనం 2 things తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో టీబీ ఈజ్ అ ఎండమిక్ డిసీజ్. అంటే మనకి ఒక 100 మంది తీసుకోండి, మన దేశంలో 90%కి టీబీ డిజీజ్ ఉంటుంది.
అంటే మనం ఎప్పుడో చిన్నప్పుడు టీబీ కంటైనింగ్ పార్టికల్స్ మనం పీల్చుకుని ఉండొచ్చు, అది మన శరీరంలో ఒక దగ్గర ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. కానీ మనకి ఏంటంటే మన బాడీకి ఒక డిఫెన్స్ మెకానిజం ఆర్ ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్ యూజువలీ ఇక్కడ సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో నోడ్స్ అని ఉంటాయి. ఈ టీబీ బ్యాక్టీరియా ఆ నోడ్స్లో వెళ్ళి చిక్కుకుని మన బాడీ దాన్ని ఒక హౌస్ అరెస్ట్ సిచ్యువేషన్ లాగా చేసేస్తుంది. సో నేను ఒక టెస్ట్, సపోజ్ మీరు అందరూ చూసారు కదా మాంటూ టెస్ట్ అని, ఇక్కడ చేయి మీద ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తారు, 3 రోజుల తర్వాత వచ్చి రిపోర్ట్ చూసుకోమని చెప్తారు. ఇలాంటి టెస్ట్ నేను దాదాపు 100 మందిలో చేస్తే 90 to 95%కి ఆ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. ఎందుకు, మనం చిన్నప్పుడు వ్యాక్సిన్ కూడా తీసుకుంటాము. సో దీంతో ఏమవుతుందంటే టీబీ డిసీజ్ బాడీలో ఉందా అంటే చాలామందికి ఉంటుంది, కానీ వాళ్ళకి ఇన్ఫెక్షన్ అంటే ఈ డిసీజ్ సైలెంట్గా ఉన్న టీబీ బ్యాక్టీరియా మళ్ళీ ఒక ఫ్రెష్గా నింబు కాజ్ చేయాలంటే మళ్ళీ డిఫరెంట్ కారణాలు ఉంటాయి. వన్స్ అగైన్ వాళ్ళ శరీరం ఇమ్యూనిటీ పడిపోయింది అనుకోండి, ఇట్లనే ఒక సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల, లేకుంటే ఇట్లా హై షుగర్స్ ఉన్నాయనుకోండి, పువర్ కంట్రోల్ షుగర్స్, తర్వాత వెరీ సివియర్ కిడ్నీ డిసీజ్ ఆర్ కార్డియాక్ డిసీజ్. కొంతమందికి ఏంటంటే ఇట్లా ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు ఇట్లా ఎడ్యుకేట్గా మాస్క్ అవన్నీ వేసుకోకుండా ఫ్యాక్టరీస్లో పనిచేసే లాంగ్ టర్మ్ డస్ట్ ఎక్స్పోజర్ వల్ల, ఇలాంటి సిచ్యువేషన్స్లో సైలెంట్గా ఉన్న టీబీ డిసీజ్ అది ఒక ఇన్ఫెక్షన్ లాగా మళ్ళీ బయటపడుతుంది. సో వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు 2 or 3 years ఏజ్కే వాళ్ళకి డిసీజ్ వచ్చేసి ఉండొచ్చు, కానీ ఇన్ఫెక్షన్ 20 years తర్వాత బయటపడవచ్చు, 30 years తర్వాత బయటపడవచ్చు, ఆర్ 10 yearsలోనే బయటపడవచ్చు. సో దీస్ ఆర్ మెనీ థింగ్స్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ యూజువల్గా మనకి ఫ్లూ అలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల టీబీ బయటపడదండి. వెరీ ప్రొలాంగ్ స్టే ఫ్లూ వల్ల అది వైరల్ న్యూమోనియా అయిపోయి వాళ్ళ ఐసీయూలో ఎన్నో రోజులు ఉండిపోయి బాగా సన్నపడిపోయి అట్లాంటి వాళ్ళు కొత్త టీబీ ఇన్ఫెక్షన్ మళ్ళీ బయటికి రావద్దు. ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండాలంటే మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? సో ఇలాంటి వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి బేసిక్ ఇస్ హ్యాండ్ హైజీన్ ఫస్ట్ అండి. ఇప్పుడు మేము అదే ముందు మీకు ఉదాహరణ ఇచ్చాం కదండి, మనం ఒక టేబుల్ ముట్టుకున్నా, లేకపోతే వెళ్ళి ఒక బయట వాష్ బేసిన్ ముట్టుకున్నా, లేకపోతే టాయిలెట్కి వెళ్తున్నప్పుడు టాయిలెట్ సీట్ టచ్ చేసినా, ఆర్ అల్టిమేట్లీ ఏంటంటే మనకి తెలియకుండా దాదాపు 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ మొహాలు అట్లీస్ట్ వన్స్ ఇన్ 10 to 15 minutes ముట్టుకుంటారండి తెలియకుండానే. సో మనకి నోరు, ముక్కు ఈ ఏరియాస్ ఎక్కడ టచ్ చేసినా మన చెయ్యి ఈ వైరస్ పార్టికల్స్తో ఇన్ఫెక్టెడ్ ఉంటే గ్యారంటీగా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. సో హ్యాండ్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్క్లీజ్ ముఖ్యమైన పనులు మనం తినే ముందు కానీ చెయ్యి మంచిగా ప్రాపర్గా కడుక్కోవడము సబ్బుతో, దట్స్ వన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే దాదాపు మనకి మన కాన్షియస్నెస్ వరకు వీ షుడ్ నాట్ టచ్ ఆర్ పుట్ అవర్ హ్యాండ్స్ ఆన్ ద ఫేస్ అండ్ మౌత్. దాని వరకు మనం ఇంకోటి చూసుకోవాల్సి వస్తుంది. దెన్ ఏమైనా క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్తుంటే, ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అన్నారు కదండి మనకి యాజ్ వీఆర్ ఆల్ అవేర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి లెట్సే పబ్లిక్ గ్యాదరింగ్స్కి వెళ్ళినా, లేకుంటే ఏమైనా సినిమా థియేటర్స్కి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా, వేరే మనకి క్రౌడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము, అలాంటి టైం అప్పుడు మాస్క్ వేసుకుంటే సరిపోతుందండి. అంటే చాలామంది వాళ్ళంతటా వాళ్ళే కొంచెం వేడి స్టీమ్ ఇన్హలేషన్ ఇలాంటివన్నీ చేస్తుంటారు, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఫ్రీగా ఉంటుందని, అది కరెక్టేనా? స్టీమ్ ఇన్హలేషన్ అలోన్ మనకి ఏం హెల్ప్ ఉండదండి. ఎందుకంటే ఓకే, స్టీమ్ వల్ల మన ఎయిర్వే ఆర్ మ్యూకోజా హైడ్రేట్ అవుతుంది, సో కొంచెం మాయిశ్చర్ అవుతుంది, జనరల్ ఓవరాల్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. బట్ దానివల్ల వైరసెస్ తక్కువ ఎఫెక్ట్ అవడము మనిషికి, లేకుంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ తక్కువ రావడము అలాంటివి అయితే ఏమి ఉండవండి. అండ్ న్యూమోకోకల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ తీసుకోవడం బెటర్ అంటారా? సో ఒక ఏజ్ తర్వాత మనకి ఏంటంటే మళ్ళీ దాంట్లో కేటగిరీస్ ఉంటాయండి. మనం యూజువల్గా బ్రాడ్ ఏజ్ రేంజ్ పెట్టుకుంటాం 19 నుంచి 50 years. 19 to 50 years ఎందుకు పెట్టుకుంటాము, ఎందుకంటే యూజువల్గా ఒక మనిషిది వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ బెస్ట్ డ్యూరింగ్ దిస్ ఏజ్. బట్ అబోవ్ 50 years మన ఎంత హెల్దీగా ఉన్నా మన ఇమ్యూనిటీ స్లోగా పడడం స్టార్ట్ అవుతుంది. దీన్ని ఏమంటారు, ఒక టర్మ్ ఉంటుంది, దాన్ని ఇమ్యూనోసెనిసెన్స్ అని అంటాం. సెనిసెన్స్ అంటే ఏజింగ్. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ గో త్రూ దిస్ స్టేజ్ అనమాట. సో మనం ఏంటంటే ఒక ఏజ్ తర్వాత ఇలాంటి కామన్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి వ్యాక్సిన్స్ తీసుకోవడం చాలా అవసరం. సో ఫ్లూ ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. మనం కోవిడ్ కూడా అప్పుడు కూడా విన్నాం కదండి, కోవిడ్ మన డెల్టా వేరియంట్ అని విన్నాము, ఓమైక్రాన్ వేరియంట్ అని విన్నాము. ఎందుకంటే అదే వైరస్ కొంచెం మన చేంజ్ అయ్యి ఒక డిఫరెంట్ వేరియంట్లకు బయటకు వస్తుంది. అట్లా ఫ్లూ అయితే దాదాపు కొన్ని hundreds of years నుంచి మారుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి అట్లీస్ట్ 20 to 30 న్యూ వేరియంట్స్ వస్తాయి. మనం లెట్స్ ఇప్పుడు 2024లో ఉన్నాం. ఎవ్రీ జూన్ టు ఆగస్ట్ మధ్యలో, జూన్ జూలై ఆగస్ట్ ఈ టైంలో ఈ ఇయర్ వేరియంట్స్ ప్రకారము ఆ కొత్త వ్యాక్సిన్ తయారవుతుంది. సో మనం ఎవ్రీ ఇయర్
ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం ఇంపార్టెంట్. నేను సపోజ్ 2024లో తీసుకున్నాను అనుకోండి, 2025 వేరియంట్స్కి నాకు ఇమ్యూనిటీ ఉండదు. నేను మళ్ళీ జూన్, జూలై, ఆగస్ట్లో 2025 వర్షన్ ఆఫ్ ద ఫ్లూ వ్యాక్సిన్ కంపల్సరీగా తీసుకోవాలి. న్యూమోనియా వ్యాక్సిన్ ఏంటంటే ఒకసారి ఒక వ్యాక్సిన్ తీసుకుంటాము, తర్వాత వితిన్ 1 year సెకండ్ డోస్ ఆఫ్ ద వ్యాక్సిన్ తీసుకుంటాము. ద సెకండ్ డోస్ మనం ఎవ్రీ 5 years రిపీట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో కామన్ ఇన్ఫెక్షన్స్కి మనం వ్యాక్సిన్ తీసుకుంటే అట్లీస్ట్ వీఆర్ ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ దీస్ కామన్ ఇన్ఫెక్షన్స్. ఇంకోటి ఎవరికైనా ఈ దగ్గు జలుబు కొంచెం చెస్ట్లో అనీజీగా అనిపించగానే యాంటీబయాటిక్స్ వాడేస్తూ ఉంటారు, దీని గురించి కూడా ఒకసారి చెప్తాను. సో యాంటీబయాటిక్స్ అనేదండి ఇట్ ఈస్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ పనిచేయవండి. డెఫినెట్గా 100% ఎవిడెన్స్ ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్కి కొన్ని వైరసెస్కి యాంటీవైరల్స్ ఉంటాయి, మిగతా అన్నిటికీ సపోర్టివ్ అండ్ వాచ్ఫుల్ మేనేజ్మెంట్. అంటే మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, మీకు కంప్లైంట్స్ చెప్పాలి, డాక్టర్ మీకు చెప్తారు ఈ కంప్లైంట్స్ ఉంటే మీకేం భయపడాల్సింది లేదు, లేకుంటే ఈ కొత్త కంప్లైంట్స్ వస్తే మాకు ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. అది యూజువల్ వైరల్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, యూజువల్గా మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎట్లా తెలుసుకుంటాము, ఎక్స్రే చేసి ప్లస్ డాక్టర్స్ క్లినికల్ జడ్జ్మెంట్తోనే అండ్ కఫమ్ టెస్ట్, వీటితో మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని తెలుసుకుంటాం, బ్యాక్టీరియల్ న్యూమోనియా అని తెలుసుకుంటాం. అలాంటి న్యూమోనియాస్కి యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. కానీ ప్రతిసారి మనకు ఒక జలుబు వచ్చి గొంతు నొప్పి వచ్చి మనం యాంటీబయాటిక్స్ తీసుకున్నాం అనుకోండి, అన్నెసర్లీ మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్కి కాంట్రిబ్యూట్ చేస్తాం. రెసిస్టెన్స్ ఏంటి, ఆ పర్టికులర్కి బ్యాక్టీరియాకి పనిచేయాల్సిన యాంటీబయాటిక్ మనం ఇన్అప్రోప్రియేట్గా ఉట్టుగానే యాంటీబయాటిక్స్ తీసుకుంటే కొన్నాళ్ళు అయినాక ఆ యాంటీబయాటిక్ ఆ ఆర్గానిజంకి పనిచేయడం బంద్ అయిపోతుంది. ఓకేనండి డాక్టర్ శ్రీకర్ దర్శెట్టి గారు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సీజనల్గా ఎలాంటివి ఉంటుంటాయి, ఆ ఇన్ఫెక్షన్స్కి దూరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వ్యాక్సిన్స్ ఎప్పుడు అవసరము అండ్ చేయకూడనివి ఏంటి, యాంటీబయాటిక్స్ మిస్యూజ్ ఎలా చేస్తున్నారు అండ్ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు డాక్టర్ సలహా మేరకు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ కేర్. నమస్తే.